కింగ్డమ్ చర్చికి తోటగూరు జంక్షన్ మరి 6వ తోటగూరు జంక్షన్ దగ్గర గంట పక్కన ఉండేటువంటి జీసస్ కింగ్డమ్ చర్చి పైన పోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పబోదాము అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం ఎక్కడికి పోదాము సువార్త చాటింప సాగిపోదాము అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం ఎక్కడికి. వందనాలండి. చెప్పని సాక్షి అంటే వైజాగ్ వచ్చిన తర్వాత అమ్మగారు జీసస్ కింగ్డమ్ తెచ్చి వచ్చామండి. మా పరిస్థితి ఏంటంటే అప్పటికి మా పాప పుట్టి 11 సంవత్సరాలు అయింది. తర్వాత మాకు పిల్లలు లేరని ఎంతో బాధపడినప్పుడు అమ్మగారు మమ్మల్ని మాట్లాడినప్పుడు అమ్మగారు చెప్పారు, అమ్మ మీరు భయపడకండి, దేవుడు కార్యం చేస్తారు, మీకు మంచి బిడ్డలు ఇస్తారని చెప్పారు. అమ్మగారు చెప్పినట్టుగా సంఘానికి నేను క్రమం తప్పకుండా వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎంత గొప్ప కార్యం అంటే మంచి మగబిడ్డని ఇచ్చారండి. బాబుకి ఇప్పుడు 9 సంవత్సరాలు. దేవుడు మా పట్ల ఈ కార్యం కాకుండా ఇంకా ఫైనాన్షియల్ గా కూడా చాలా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారండి. మాకే కాదు, దేవుడిని నమ్ముకున్న ప్రతి బిడ్డకి దేవుడు మంచి కార్యాలు చేస్తాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకై తరిగిపోయిన ప్రేమ, నువ్వు దేవుడు అంటే కదా, నన్ను ఈ కష్టం నుంచి రక్షించువా అని ఒక్కసారి మీరు అడిగినట్లయితే వెంటనే రక్షిస్తాడు. ఎందుకంటే యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. కనుక ఆ రక్షకుడు మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. హల్లెలూయా చెప్దాం. కనుక ఆ రక్షించే దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచండి. అతను భూమి మీద రక్షించడమే కాకుండా నిత్య రాజ్యమైన పరలోకాన్ని కూడా మిమ్మల్ని తీసుకెళ్లి రక్షిస్తాడు. కనుక అటువంటి గొప్ప దేవుడిని మీకు పరిచయం చేయడానికి వచ్చాం. మేము ఆయా మార్గాల్లో వెళ్ళి విఫలమైపోయి శూన్యమైపోయి ఇంకా మా జీవితం వ్యర్థమే, ఇంకా చనిపోవటమే మార్గం అనుకున్న మా జీవితాలకి తిరిగి దేవుడు మమ్మల్ని నిలబెట్టి నడిపించాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్తున్న వాక్యం ఎంతవరకు స్వరం వినిపిస్తుంది ప్రభా. నాయన ఎక్కడ ఎవరు నశించిపోతున్నారో రక్షించబడే మార్గం దయచేయండి ప్రభా. దేవా మీరే కార్యం జరిగించమని ప్రభా. నాయన నీ సేవకులని నోటి బోరగా 7 ఆత్మత ఎత్తుపట్టి నడిపించుకోమని నీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. కానీ మా తల్లి నలుగురు విషయంలో కూడా మరి ఎంతో సంపూర్ణమైన ఆయుష ఆరోగ్యాలు ఇచ్చి మా యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా దేవుడు పెంచాడు. మరి అమ్మగారు మా కోసం ఎప్పుడు ప్రార్థన చేసేవారు. మరి మాకు ఎంతో ప్రోత్సహించారు అమ్మగారు. మరి నీ సీ పట్ల కానీ డానీ పట్ల కానీ మరి ఎన్నో సమస్యలు అనమాట. మరి మేము చాలా బాధపడేవాళ్ళం. మరి అమ్మగారికి ఎప్పుడు కూడా మాకు ఏ సమస్య వచ్చినా అమ్మగారికి చెప్పడం జరిగేది. మరి మా కోసం అమ్మగారు ప్రార్థన చేసి మరి దేవుడు నిజంగా ఆ యొక్క సమస్యల నుంచి విడుదల చేసి మమ్మల్ని సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడు. మరి ఈ సమయం మంది మేము ఎలా ఉన్నామంటే అది దేవుని కృపే. మరి నా ఆరోగ్య విషయంలో కానీ నా పనుల్లో కానీ అన్నిటిలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. నా కుటుంబం అంతట్లో కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరి చెప్తే రోజంతా సరిపోదు. అయినప్పటికీ కూడా మరి అమ్మగారు మరి ఈ సమయం మందు మన మధ్యకు వచ్చి ఈ యొక్క బహిరంగ కూడిక సువార్తను జరపడానికి ఈ యొక్క సమయాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అమ్మగారు కూడా ప్రోత్సహించారు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన అమ్మగారికి నా వందనాలు.
ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే జీసస్ కింగ్డమ్ చర్చ్ తరపున మరి యొక్క సువార్తకు వెళ్ళి సువార్త బృందం అంతా కూడా నా చర్చ్ తరపున మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం. ప్రభు వారు వెళ్ళారో పరలోకానికి, ఆ రీతిగానే తిరిగి వచ్చి మనల్ని ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటారు పిల్లరా. అందుకే యేసయ్య నమ్మికించాలి కదా. అందుకే చూడండి, కొండ మీద ఆ యొక్క సిలువలో ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ప్రభువుని దూషించి ఏమైపోయాడు, దేవుని ప్రేమని కోల్పోయాడు. మరొక దొంగ దేవుని గణపరిచి దేవుడు గొప్పతనాన్ని గుర్తించి ఆయన పాపనని ఒప్పుకోవడం వల్ల యేసు ప్రభుతో పరదేశానికి వెళ్ళారు పిల్లరా. అలాగే యేసయ్య వెళ్ళిపోలేదు, తిరిగి వస్తాడు. ఆయన వచ్చినాడు మనం తీసుకువెళ్తాడు. కనుక ఇవి ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన మాటల ప్రకారం మనం నడుచుకుందాము గాక. మన జీవితాలు చీకటికరమైన జీవితాలని వెలుగుగా మార్చుకుందాము గాక. ఆ యొక్క యవనస్తుడు ఎలా మార్చబడ్డాడో, మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎలా ప్రభు దగ్గరికి వచ్చాడో, మరి ఆ యొక్క అబ్రహాము దేవుని మాట విన్నాడో, లోతు కూడా తప్పిపోయినప్పటికీ దేవుడు మాట విన్నప్పుడు ఎలా కాపాడబడ్డాడో, ఈ రోజు మనం దేవుడు మాట వింటే మన పిల్లలు మన కుటుంబాలు ఆ విధంగా కాపాడబడతాయి. ఎక్కడ ఏది ఏమైనప్పటికీ అంత అగ్ని గంధకాలతో కాల్చబడుతున్నటువంటి సుధమ గుమరులో కూడా దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుడు నామం అయిపోతుంది. హల్లెలూయా. మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటూ ప్రభు యందు విశ్వాసంతో ఆయన రాజ్యంలో మనం చేర్చబడతాం పిల్లరా. కనుక ఈ రోజు భయముతో బ్రతకండి, కానీ దేవుడి యందు భక్తితో బ్రతకండి. దేవుడి రాజ్యానికి సిద్ధపడండి. లోతుని తప్పించిన దేవుడు ప్రతి ఒక్కరిని తప్పిస్తాడని ఈ సత్య సువార్తని ప్రతి ఒక్కరికి ప్రకటిస్తున్నాం. ఆలకించిన ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని నమ్మిక ఉంచండి. ఈ భయంకరమైన ప్రాంతాల్లో కూడా ధైర్యము కలిగి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఏ పరిస్థితి కలుగున్నా లోతుని తప్పించిన దేవుడు ప్రతి ఒక్కరిని తప్పించును గాక. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొందినట్టుగా యేసు ప్రభువుని నమ్మికించి తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆ తప్పిపోయిన కుమారుని ఆశీర్వదించిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రభువా, నిజమే నాయన, మాతో మాట్లాడవు ప్రభువా. ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను ప్రభువా. నాయన, నా తప్పులు నా విధేయతలు ఏమున్నా సరే ప్రభువా నన్ను క్షమించండి ప్రభువని రెండు నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా. యేసయ్యా, నీ ఆత్మ నాకుంటే చాలు ప్రభువా. ఓ నీ ఆత్మ బిడ్డల మీద వచ్చును గాక. నీ శక్తితో నింపబడిన మీద వచ్చిన బిడ్డల మీద ఆలకించిన ప్రతి ఒక్క ఇంటి మీద నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని యేసుక్రీస్తు నామములో వచ్చిన బిడ్డలందరినీ నిండలుగా బ్లెస్ చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.